నీకు నీ సహోదరునికి విరోధము కలదని నీకు అర్థమైనప్పుడు, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు అదంతా అక్కడ వదిలిపెట్టి మొదట వెళ్ళి నువ్వేం చేయాలట? సమాధానపడాలి. అట్లయితేనే నీ ప్రార్థన వింటా అని దేవుడు అంటాడు. అట్లయితేనే నీ ఆరాధన వింటా, అట్లయితేనే నీ కానుక తీసుకుంటా, అట్లయితేనే నీ అర్పణను నేను అంగీకరిస్తా. నువ్వు సమాధానం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం చెల్లింతుము అని పాటలు పాడుతూ నా హృదయమంతా నీవే అని యేసయ్యకు స్తోత్రము చెల్లించుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మనం పొడుగు ప్రార్థనలు చేస్తూ ఆరాధనలు చేస్తూ అబ్బో ఇక మనం చేసేది తక్కువ ఉండదు. ఇవన్నీ చేసుకుంటా ఉంటే దేవుడు ఏమనుకుంటుండొచ్చు పైనుంచి, ఏం నటిస్తురా మీ అసొంటి నటులు ఎక్కడా నటించొద్దు. నువ్వు యథార్థంగా ఉండాలి, సమాధానముతో ఉండాలి, అందరితో సమాధాన పడాలి. సఖ్యమైతే అంటే దాని అర్థం ఏంటిది? నీకు వీలైతే, నీకు అవకాశం ఉంటే, ఆ వ్యక్తి నీకు అందుబాటులో ఉంటే వెళ్ళి సమాధాన పడు. తప్పు వాళ్ళదైనా తప్పు మనదైనా ఏం చేయాలా? సమాధాన పడాలి. క్షమించు అనే మాట చెప్పడానికి మనం ఎంతో ఆలోచిస్తాం. అసలు క్షమించు అనే మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి మనకి. అవతల వాళ్ళు క్షమించుతారు ఈజీగా. ఎందుకు? దేవుని ప్రేమ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, దేవుడు మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అసలు క్షమాపణలే ఉండొద్దు మన జీవితంలో. హల్లెలూయా. సమాధానముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి అంతే. దేవుడు ఎప్పుడో మనల్ని క్షమించిండు, ఎప్పుడో మనకు సమాధానంతో నింపిండు దేవుడు మనల్ని. సమాధాన పరచుటకే వచ్చాడు. సమాధాన పడాలి అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం చెప్పడానికి చాలా చెప్తామండి, కానీ సమాధాన పడడమే కష్టం. సమాధాన పడడమే కష్టం. చెప్పడానికి ఏముంది, బాగా చెప్తాం కదా. సమాధాన పడాలి. ఆయన చెప్పింది మనము చేయకుండా, ఆయన చెప్పింది మనం చేసుకుంటూ పోతే ఆయన కోపం రాదా? వస్తుందా? రాదా? దేవుడు మనల్ని కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నా బిడ్డలు మీరు అని అన్నాడు, నా పుత్రులు, నా కుమారులు, నా కుమార్తెలు అని అన్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించుకున్నాడు. నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీశాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నడిపించాడు. మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిండు. మరి ఆయనకు మనం లోపడకపోతే, ఆయన చేయమన్నది చేయకపోతే ఎట్లా?